సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి చంద్రుని యొక్క ప్రభావం వలన సర్వత్రా అనుకూలతలు, అభివృద్ధి, సంఘంలో గౌరవ మర్యాదలు పెరగడం, విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం, గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేయడం, వ్యాపారస్తులకు సకాలంలో పెట్టుబడులు అనేటటువంటివి అందడం, నిరుద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం, నూతన అవకాశాలు అందుకోవడం లాంటి శుభ ఫలితాలు జరుగుతాయి. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే బయట నవ్వుతూ ఉన్న ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేసేటటువంటి విధానంలో ఉన్న మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, మీకు మీరుగా చేసేటటువంటి ఉన్నతమైనటువంటి పనులు కావచ్చు, ఆర్థిక వ్యవహారాలు అనుకూలిస్తూ అన్ని విధాల అభివృద్ధిని సాధించేటటువంటి విధానంలో ఆలోచన దృక్పథం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేటటువంటిది కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నటువంటి ఫలితాలు అనేటటువంటి పరిపూర్తిగా పొందుతారు. శ్రమకు తగినటువంటి ఫలితము, గుర్తింపు అనేటటువంటిది లభిస్తుంది. గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలను నిర్వర్తిస్తారు. ఈరోజు మధ్యలో ఆదాయ వర్గాలు అనేటటువంటి విషయం నిమిత్తంగా ఆందోళన, గందరగోళం అనేటటువంటిది కలిగే అవకాశాలు ఉన్నాయి, కానీ వాటిని అధిగమించి అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. అన్ని రంగాల వారికి ఆశించినటువంటి ఫలితాలు అందేటటువంటి అవకాశంగాను, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా, విద్యా ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాల నిమిత్తంగా శుభ వార్తలు వినేటటువంటి అవకాశం చాలా అధికంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు మీకు ఉండేటటువంటి శుభ ఫలితాలను మరింతగా పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి, అభివృద్ధిని సాధించడానికి గురు కవచాన్ని పారాయణ చేయడం, ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి, అనుకూలతలు ఏర్పడడానికి దత్త స్తవాన్ని పారాయణ చేసి దత్తాత్రేయ దేవాలయాన్ని కానీ, దక్షిణామూర్తి దేవాలయాన్ని కానీ దర్శించడం వలన, లేదా శివాలయాన్ని దర్శించడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలు మీరు పొందుతారు అని తెలియజేస్తూ